ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా దేవుని సన్నిధి, ఆయన విశేషమైన కృప మీకు తోడుగా ఉండును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఆమె నిశ్చయంగా ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి. నిజమే, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచున్నావు కదా, దేవుని యందు విశ్వాసం కలిగి ముందు కొనసాగింపబడుతున్నావు కదా ప్రియ దేవుని బిడ్డ. అయితే దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటే కదా నిశ్చయంగా నేను తప్పిస్తాను. దేవుని యందులి నువ్వు కనపరిచే విశ్వాసం నిన్ను తప్పింప చేస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, నీవు ఎదుర్కొంటున్న వ్యతిరేకతల నుంచి నువ్వు తప్పింపబడాలని కోరుకుంటున్నావా, ఆశపడుతున్నావా? ప్రభు యందు విశ్వాసం కలిగి ఉండు. ఇశ్రాయేలు ప్రజల మీదకి, యూదుల మీదకి ఒక శాసనం విడుదలైంది, యూదులందరినీ సంహరించాలని. ఎస్తేరు విశ్వాసంతో 3 దినాలు ప్రార్థన చేసి రాజు ఎదుట నిలబడింది. దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగింపబడింది. తద్వారా దేవుడు యూదులకు విరోధంగా లేచిన రాజాజ్ఞను అణిచివేశాడు. ఈరోజు కూడా ఎంతోమంది నీకు విరోధంగా లేస్తున్నారేమో, ఎంతోమంది నీకు వ్యతిరేకంగా లేస్తున్నారేమో, ఎన్నో సమస్యల్లో చిక్కుబడి ఉన్నావేమో. అపవాది అనేకమైన సమస్యల చేత, వేదనల చేత నేను భయంకరమైన పరిస్థితులకు నెట్టివేస్తుందేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం వృధా అయిపోదు ప్రియ దేవుని బిడ్డ. నీ నమ్మిక చొప్పున ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. ఈరోజు కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు నిశ్చయంగా నీ చుట్టూ కూడా కనిపిస్తూ ఉన్నాయేమో. అయినా ధైర్యం తెచ్చుకొని నిలబడు. ప్రభు యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడు. ఎంతమంది నీకు విరోధంగా లేచినా, ఎన్ని సమస్యలు నేను ఆవరించిన, ఎన్ని ఆపదలు నిన్ను చుట్టుముట్టినా, దేవుడు నిశ్చయంగా నిన్ను తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నిన్ను తప్పించి, నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. అతని శ్రమల్లో అతనికి తోడైండి గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు కదా. నిశ్చయంగా ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీకు కలిగిన శ్రమలన్నిటిలోంచి ప్రభు తప్పించి నిన్ను గొప్ప చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయా, మా విశ్వాసం వృధా కాదు, విశ్వసించేవాడు సిగ్గునందుడు అన్న రీతిగా ప్రభువా, మీ నమ్మిక చొప్పున అద్భుతం చేస్తానన్న రీతిగా నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను తప్పిస్తానన్నా. ఈరోజు ఎంతమంది అయితే సమస్యలు, పోరాటాలు, భయంకరమైన ఇబ్బందుల్లో ఉండి నీ యందు విశ్వాసంతో కనపడుతున్నారో, వారి నమ్మిక చొప్పున వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి వారిని విడిపించబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ కృపచేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అధికమైన దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.